ఎల్టీవీ న్యూస్ కి స్వాగతం. నేను నాగశ్రీ. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక ప్రగతి సాధించేలా 2024-25 బడ్జెట్ ఉందన్న కేంద్ర మంత్రి మురుగన్. వికసిత్ భారత్ లక్ష్యంగా బడ్జెట్ ఉందని వెల్లడి. ప్రజల నుండి వచ్చిన అర్జీలను పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ప్రజల నుండి వచ్చిన సమస్యలను సంబంధిత అధికారులు పరిష్కరించాలని దిశానిర్దేశం. వైసీపీ అధినేతపై యనమల రామకృష్ణ ఫైర్. ప్రజలకు చట్టసభలకు ముఖం చాటేసే దుస్థితిని జగన్ తన చేష్టలతో తెచ్చుకున్నారని ఆరోపణ. ఇక డీటెయిల్స్ చూస్తే, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక ప్రగతి సాధించేలా 2024-25 బడ్జెట్ ఉందని కేంద్ర మంత్రి మురుగన్ అన్నారు. వికసిత్ భారత్ లక్ష్యంగా మన బడ్జెట్ ఉందన్నారు. ప్రధానమంత్రి మోదీ ముందు చూపుకు ఈ బడ్జెట్ నిదర్శనమన్నారు. అమరావతి రాజధాని నిర్మాణం, వెనుకబడిన ప్రాంతాలకు నిధులు కేటాయించారన్నారు. ఓ ప్రైవేట్ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేంద్ర మంత్రి మురుగన్ మాట్లాడుతూ, పరిశ్రమలు, పారిశ్రామికవేత్తలు ఏపీ వైపు చూస్తారని తెలిపారు. పేదల కోసం ఉచిత బియ్యం, ఇళ్ల నిర్మాణాలు చేస్తున్నారన్నారు. చిన్న పరిశ్రమలను ప్రోత్సహించడం ద్వారా ఉద్యోగం, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పారు. ఏపీ అన్ని విధాలా అభివృద్ధి చెందేలా కేంద్రం సహకారం ఉంటుందని స్పష్టం చేశారు. విభజన చట్టంలోని అనేక అంశాలను ఇప్పటికే అమలు చేశారని అన్నారు. అదనపు నిధులు కూడా భవిష్యత్తులో కేంద్రం అందజేస్తుందన్నారు. ప్రాధాన్యత క్రమంలో అన్ని హామీలు అమలు చేస్తామన్నారు. పోలవరం జాతీయ ప్రాజెక్టును పూర్తి చేయడానికి కేంద్రం సాయం అందిస్తుందని తెలిపారు. ఏపీకి జీవనాడిగా ఉన్న పోలవరం పూర్తికి నిధులు ఇస్తామన్నారు. And development for the Andhra Pradesh and sector wise in our country is the agriculture is the backbone of this country, and Andhra Pradesh also known for rice bowl. So here our finance minister announced a comprehensive review of agricultural research to enhance productivity and development climate resilient crop varieties. This initiative aimed to create pest resistant, water efficient crops, significantly benefiting Andhra Pradesh, because I told it is a very big state for the agriculture. It will be help for the Andhra Pradesh also. In this budget is going announced the release of 109 new high yielding and climate resilient varieties of 32 field and horticulture crops will greatly benefit Andhra Pradesh farmers who have faced crop failures due to the water scarcity. Once Polavaram project is completing, so water irrigation facilities and this type of horticulture new varieties, 109 high yielding varieties. I'm from Chennai. If you go Coimbatore market, Andhra Pradesh vegetables are coming hundreds of lorries. Our Karipatta traders also here. So our main motto is that horticulture varieties to develop. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అమరావతిలోని తన కార్యాలయానికి ప్రజల నుండి వచ్చిన అర్జీలను పరిశీలించారు. తన శాఖలపై వచ్చిన అర్జీలతో పాటు ఇతర సమస్యల అర్జీలను కూడా పరిశీలించారు. వాటిని సంబంధిత శాఖల అధికారులకు పంపించడంతో పాటు సమస్య తీవ్రతను బట్టి అధికారులతో మాట్లాడారు. తిరుపతి జిల్లా వెంకటగిరిలోని ఎన్టీఆర్ కాలనీ 6వ వార్డు ఫస్ట్ లేన్ నుండి మహిళలు, వృద్ధులు తెలియజేసిన సమస్యపై స్పందించారు. ముఠాలుగా ఏర్పడిన కొందరు యువకులు బైక్స్ పై ప్రమాదకరంగా వేగంగా వీధుల్లో సంచరిస్తూ విద్యార్థినులు, యువతులను, మహిళలను వేధిస్తున్నారని, వృద్ధులను భయపెడుతున్నారని ఓ లేఖలో పవన్ కు ఫిర్యాదు వచ్చింది. అమ్మాయిల ఫోటోలు తీసి ఇంటర్నెట్లో పెట్టి బ్లాక్మెయిల్ చేస్తున్నారని, మద్యం తాగి ఇళ్ల ముందు భారీ శబ్దాలు చేస్తూ పాటలు పెట్టడం, ఇళ్లపై రాళ్లు వేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఫిర్యాదు అందింది. నిందితుల ఫోటోలను, వాహనాల నెంబర్లను సైతం తమ ఫిర్యాదుకు జత చేశారు బాధితులు. ఆ యువకులు ఒక మహిళా ఎస్ఐను సైతం వేధించారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు బాధితులు. తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడుతో ఫోన్లో మాట్లాడారు పవన్.
వెంకటగిరిలోని ఎన్టీఆర్ కాలనీ నుండి వచ్చిన సమస్యను తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు పవన్. సార్ నాకు రెగ్యులర్గా మన రిపీటెడ్ కంప్లైంట్స్ ఉన్నాయి సార్. జస్ట్ ఐ వాంట్ బ్రింగ్ ఇట్ యువర్ నోటీస్. మధు గారు చెప్పారు కదా సార్, కొంచెం చూడండి సార్. వాళ్ళు small submission, sir. One motorcycle was immediately fitted with the regular silencer, and the council also already counseled. They are taken to police station and counseled 4 days back, sir, because that 6th line, one of the person in 6th line, sir, NTR colony complained, sir. Already we have taken these 2 guys to the police station and physically counseled and already given warning. And ఒక మోటార్ చెన్నైకి వెళ్ళింది అంటే ఇంకో మోటార్ సైకిల్ దొరికి దానికి ఇమ్మీడియట్గా ఈ సైలెన్సర్ కూడా చేశారు సార్. రెండోసారి ఇప్పుడు మళ్ళీ పంపిస్తున్నారు సార్. యాక్చువల్లీ నాకు రెగ్యులర్ కంప్లైంట్స్ అంటే రౌడిజం ఎక్కువ అయిపోయిందని కొంచెం మీరు అది కొంచెం సీరియస్గా తీసుకోవాలి సార్. ప్లీజ్ కాంటాక్ట్. ఒకసారి అందరికీ జనరల్ కౌన్సిలింగ్ ఇచ్చేయండి సార్. ఫర్ సిటిజన్ కొంచెం ముందుకు రమ్మని చెప్పండి సార్. అదర్వైజ్ ప్లీజ్. థ్యాంక్ యూ. సైలెన్సర్ ప్రాబ్లం ఏం లేదు. ఓకే ఓకే. ఏమన్నా ఇక్కడ మీకు దీనివల్ల ఏమన్నా ఇదే ఉంటుందే ముందుకు రండి. ఇవాళ మీరు ర్యాష్ డ్రైవింగ్ చేయడం ఇది చేస్తా ఉన్నారా? ఏదన్నా సీట్ చేసినట్టు ఇక్కడ ఈ వీధిలో కానీ ఏదన్నా మీరు ర్యాష్గా బట్టి స్పీడ్గా వెళ్ళినట్టుందా, లేదు ఎవరికన్నా ఏదన్నా అసభ్యంగా మాట్లాడినట్టు కానీ ఎవరన్నా అసభ్యంగా కామెంట్ చేసినట్టు కానీ ఉందంటే మాత్రం మీ మీద సీరియస్గా యాక్షన్ తీసుకుంటాం. అలాంటి ఏదన్నా ఉంటే మీరు అందరూ మాకు చెప్పండి. ఈ వీధిలో వీళ్ళ వల్ల ఉందని చెప్పేసి మాకు ఫీలింగ్ వస్తుంది కాబట్టి అందుకన్నా మీ అందరూ పిలిచి మీ ముందే వీళ్ళు అడగడానికి కాదు. ఎందుకంటే ఏదన్నా మీరు ఇదిగానే ఈ వీధిలో మళ్ళీ ఏదైనా స్పీడ్గా పడిపోతా లేదా ఎవరికన్నా ఏదైనా కామెంట్ చేసినట్టు ఉన్నా కానీ మీ మీద సీరియస్గా యాక్షన్ తీసుకుంటాం. ప్రజలకు చట్టసభలకు ముఖం చాటేసే దుస్థితిని తన చేష్టలతో జగన్మోహన్ రెడ్డి తెచ్చుకున్నారని టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు ఆరోపించారు. ప్రతిపక్ష హోదా ఇస్తామంటే సీఎం పదవి ఇస్తేనే శాసనసభకు వస్తాననే షరతు కూడా ఆయన పెడతారేమోనని ఎద్దేవా చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన శ్వేతపత్రాన్ని వక్రీకరించిన జగన్తో పాటు సాక్షి పత్రిక సభా హక్కుల ఉల్లంఘనకు పాల్పడినట్లు విమర్శించారు. చట్టసభల సమాచారాన్ని వక్రీకరించిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. రాష్ట్ర ఖజానాకు చేరాల్సిన సొమ్ములతో జేబులు నింపుకున్న వైసీపీ నాయకులు వాస్తవాలు బయటపెడితే జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు. 5 ఏళ్లలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఖజానాను ఖాళీ చేసి ఇప్పుడు అడ్డగోలుగా మాట్లాడడం దారుణమని ఆక్షేపించారు. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేశారు అనడానికి చాలా ఆధారాలు ఉన్నాయని చెప్పారు. రాజకీయ పునరావాసం కోసమే ఆయన ఢిల్లీ వెళ్లారని ఆరోపించారు. అసెంబ్లీ నుండి పారిపోవడానికే సాధ్యం కాని ప్రతిపక్ష హోదాను అడుగుతున్నారని విమర్శించారు. శాసనసభ వ్యవహారాల్లో న్యాయస్థానం జోక్యం చేసుకోదని తెలిసి కూడా కోర్టుకు వెళ్లడం జగన్ డ్రామాలో భాగమేనని యనమల దుయ్యబట్టారు. ఎందుచేతంటే వాళ్ళు చేసినటువంటి తప్పులు, చేసినటువంటి అకృత్యాలు, చేసినటువంటి అవినీతి, వాళ్ళు చేసినటువంటి తప్పుడు విధానాలు వల్ల ఈనాడు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అవడమే కాకుండా అభివృద్ధి పూర్తిగా కుంటుపడింది. ఈ విధంగా మనం చూస్తే అభివృద్ధితో పాటు ఫైనాన్షియల్ సిస్టమ్ అంతా కొలాప్స్ అయింది. ఎప్పుడైతే ఫైనాన్షియల్ సిస్టమ్ కొలాప్స్ అయిందో రాష్ట్ర అభివృద్ధి జరగడం అనేటువంటిది చాలా కష్టం. అందుచేత డీటెయిల్స్గా పోతే నిన్న శ్వేతపత్రంలో కూడా చెప్పారు, రాష్ట్రంలో అభివృద్ధి జరగకపోవటానికి కారణం వీళ్ళు చేసినటువంటి అకృత్యాలు, ముఖ్యంగా న్యాచురల్ రిసోర్సెస్ మీద దోపిడీ విధానం మొదలుపెట్టారు. నేను చాలాసార్లు చెప్పాను, రాష్ట్ర ఆదాయాన్ని, రాష్ట్ర ఖజానాకి రావాల్సినటువంటి ఆదాయం అంతా కూడా ప్రజల నాయకుల యొక్క జేబుల్లోకి పోతుంది. ఇదంతా నాయకుల యొక్క జేబుల్లోకి పోవడం వల్ల రాష్ట్ర ఖజానా ఖాళీ అవుతుంది. రాష్ట్ర ఖజానా ఖాళీ అవడం వల్ల ఉన్నటువంటి
రిక్వైర్మెంట్స్ మీట్ అవ్వాలంటే ఖజానా జీరో అన్నప్పుడు చాలా కష్టం. అప్పుడు అప్పులకు చేసిన పరిస్థితి ఉంది. అంచేత అప్పులు చేయటానికే వీళ్ళు సిద్ధపడ్డారు తప్ప అభివృద్ధి చేయడానికి సిద్ధపడలేదు వీళ్ళు. ఇదొక వైపు. రెండవది సాక్షి పేపరు. ఎంచేతంటే ఉన్నటువంటి రూల్స్ ప్రకారంగా, సిస్టమ్ ప్రకారంగా శాసనసభలో కానీ కౌన్సిల్లో కానీ మాట్లాడినవి కానీ పేపర్లో టేబుల్ మీద పెట్టినవి కానీ వక్రీకరించడానికి మీడియాకు కూడా, అదేవిధంగా తప్పుడుగా చిత్రించడానికి కూడా వాళ్ళు చేయకూడదు. ఒకవేళ చెప్పగలుగుంటే ఏదైతే జరిగిందో ఆ సందర్భాలు చెప్పడానికే వాళ్ళకి అవకాశం ఉంటుంది తప్ప మెంబర్స్ మాట్లాడినప్పుడు కానీ, మెంబర్స్ ఏదైనా శ్వేతపత్రాలు కానీ ఏమైనా పత్రాలు పెట్టినప్పుడు కానీ వాటిని వక్రీకరించి మాట్లాడటానికి లేదు. అలా వక్రీకరించి కానీ పేపర్లో పబ్లిష్ చేస్తే డెఫినెట్లీ ఇట్ కమ్స్ అండర్ ప్రివిలేజ్. అసెంబ్లీ ఎగ్గొట్టేందుకు జగన్ ఢిల్లీ పారిపోయారని శ్వేతపత్రాలపై మాట్లాడే దమ్ము, ధైర్యం వైసీపీ ఎమ్మెల్యేలకు లేదని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఎద్దేవా చేశారు. చంద్రబాబు మేమడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా జగన్ పారిపోయాడని ఢిల్లీ వెళ్లి లోకేష్ రెడ్ బుక్ గురించి చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఈ సందర్భంగా బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ 46 రోజుల్లో ఏదో జరిగిపోయిందని రాష్ట్రపతి పాలన పెట్టాలంటున్నావు. నీ ప్రభుత్వంలో ఎంతమందిని పొట్టన పెట్టుకున్నావో అసెంబ్లీలో చంద్రబాబు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారని, కూటమి ప్రభుత్వంలో 33 మంది చంపబడ్డారని అంటున్నావు. వాళ్ళు ఎవరో చెప్పగలవా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో అసెంబ్లీ తప్ప అన్ని జగన్ కుదవ పెట్టాడని ఆరోపించారు. సొంత బాబాయిని చంపినోడిని 5 ఏళ్లలో పట్టుకోలేకపోయాడని అన్నారు. పెద్దిరెడ్డితో పాటు ఎవరిని వదిలిపెట్టేది లేదని, లోకేష్ రెడ్ బుక్ లో మొదటి పేరు జగన్దే ఉందన్నారు. చంద్రబాబు నాయుడు గారు మేము అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఢిల్లీకి పారిపోతావు. అక్కడ కూర్చొని ఏమి పని పాట లేకుండా మరి లోకేష్ గారి గురించి, రెడ్ బుక్ గురించి పోస్టర్లు వేసుకొని ఫోటోలు పెట్టుకొని ఈరోజు నువ్వు ఫోటో ఎగ్జిబిషన్ పెట్టే స్థితికి ఈరోజు నువ్వు దిగజారిపోయినావంటే నువ్వు ఏ రకంగా నీ ఆలోచనలు ఉన్నాయో పబ్లిక్ అందరికీ ఈరోజు అర్థమవుతా ఉంది. మేము పుట్టి 45 రోజులు అవుతుంది, గెలిచి పుట్టి. ఈ 40 రోజుల్లో మరి ప్రెసిడెన్షియల్ రూల్ పెట్టాలట. ఈ 46 రోజుల్లో ఏం జరిగిపోయిందని జగన్మోహన్ రెడ్డి గారు ప్రెసిడెన్షియల్ రూల్ పెట్టాలా? నువ్వు చేసిన 5 సంవత్సరాల అరాచకాలు ఏ రకంగా ఉన్నాయో ఒక్కొక్కటి బయట పెడతా ఉన్నాం. ఏ రకంగా నువ్వు మరి ఎంతమందిని నువ్వు నీ ఉన్మాదంతో చంపావో ఈరోజు అసెంబ్లీ సాక్షిగా ఏ దళితుడికి నువ్వు చంపావో, ఏ మైనారిటీని చంపావో, ఏ ఎస్సీసీని చంపినావో, ఎంతమందిని నువ్వు పొట్టన పెట్టుకున్నావో అసెంబ్లీ సాక్షిగా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ పెట్టి ఇచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు మా మీద నువ్వు అభియోగం మోపావు. 33 మందిని క్షమించాలి, 33 మందిని చంపేశావని చెప్పి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చంపేసిందని చెప్పి ఈరోజు ఆరోపణలు చేస్తా ఉన్నావే. ఎవరా 33 మంది? ఏ కులానికి చెందిన వాళ్ళు, ఏ వర్గానికి చెందిన వాళ్ళు, ఏ కాన్స్టిట్యున్సీకి చెందిన వాళ్ళు? ఒక్క పేరున్న బయట పెట్టావు మహానుభావ. నువ్వు వాళ్ళ డీటెయిల్స్ ఎక్కడ ఇచ్చావా? వాళ్ళ ఫోటోస్ ఇచ్చావా? ఏ రకంగా నువ్వు చంపావని చెప్పి, కనీసం ఎక్కడెక్కడ చంపావని చెప్పి కనీసం దాని గురించి ఒక సమాచారం కావచ్చు, ఒక ఎఫ్ఐఆర్ కావచ్చు, ఒక పోలీస్ కేసు కావచ్చు, ఒక ఎంక్వైరీగా ఏమన్నా జరిగిందా? మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ఎందుకు ధర్నా చేశాడో ఎవరికీ అర్థం కావడం లేదని మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ అన్నారు. రాష్ట్ర బడ్జెట్ లో ఎస్సీ ఎస్టీల అభ్యున్నతికి ఏమి చేయనున్నారో చెప్పాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఆయన డిమాండ్ చేశారు. ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఫైనాన్స్ కార్పొరేషన్లకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎటువంటి నిధులు కేటాయించలేదన్నారు. తాజాగా రాష్ట్ర బడ్జెట్లో ఎస్సీ ఎస్టీ బీసీల అభ్యున్నతికి ఏమి నిధులు కేటాయించనున్నారో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పాలన్నారు. జగన్ ఢిల్లీ పోయి అబాసు పాలయ్యాడన్నారు. జగన్ వైఖరిని ఖండిస్తున్నానని చెప్పారు. బడ్జెట్ విషయంలో మోడీ చంద్రబాబు చెవిలో పువ్వు పెట్టాడన్నారు.
అమరావతికి 15,000 కోట్లని, పోలవరం పూర్తి చేస్తామని కేంద్రం చంద్రబాబు చెవిలో 2 పువ్వులు కేంద్రం పెట్టిందన్నారు. 29వ తారీఖు తిరుపతిలో ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ల నిధుల గురించి ధర్నా చేపడతానని అన్నారు. రాష్ట్రంలో ఎస్సీలు 20% మంది ఉన్నారు, ఓబీసీలు 50% ఉన్నారు. ఎస్సీలకు, ఎస్టీలకు, ఓబీసీలకు, మైనారిటీలకు అన్యాయం జరుగుతూ ఉంది. గత 5-10 సంవత్సరాలుగా ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆపేశారు, ఎస్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆపేశారు. ఈరోజు పక్క రాష్ట్రాల్లో ఎస్సీలకు లోన్లు ఇస్తున్నారు, ఫ్రీగా ఇస్తున్నారు, లోన్లు ఇస్తున్నారు ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా. ఇక్కడ ఏమీ ఇవ్వటం లేదు. నిన్న సెక్రటరీ దగ్గరికి వెళ్ళి నేను అడిగితే ఆయన నోరే తెరవలేదు. మరి ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ఉంది. జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళాడు, మరి ఢిల్లీకి. ఇదంతా బోగస్సు. ఏంది ఇక్కడ ఎవరు చచ్చిపోయారు? ఎవరు చచ్చిపోలేదు. ఊరికి ఈ డ్రామాలు ఆపమని జగన్మోహన్ రెడ్డి తెలియజేస్తూ, చంద్రబాబు నాయుడుకి 2 చెవులు ఉన్నాయి. ఈ 2 చెవుల్లో మల్లెపూలు పెడుతున్నాడు నరేంద్ర మోడీ. పోలవరానికి ఏమి ఇచ్చాడు? 0. మరి అమరావతికి ఏమి ఇచ్చాడు? 0. మరి బడ్జెట్లో గ్రాంట్ రూపంలో ఇవ్వాలి 40 లక్షల కోట్ల 4 రూపాయలు కూడా అమరావతికి కానీ పోలవరం ఇవ్వకుండా ఒట్టి మాటలు చెప్పి పంపిస్తున్నాడు. చంద్రబాబు నాయుడు ఎస్సీలకు ఏం చేయబోతున్నాడు? ఎస్టీలకు ఏం చేయబోతున్నాడు? వాళ్ళ ఫైనాన్స్ కార్పొరేషన్లు ఏం చేయబోతున్నాడు? రైతులకు ఏం చేయబోతున్నాడు? ఇవన్నీ చూడాల్సిన అవసరం, బాధ్యత ఆయన పైన ఉందని తెలియజేస్తూ, ఊరికే అమరావతి పోలవరం, పోలవరం అమరావతి ఆపమని చెప్తూ, రాష్ట్ర విభజనకు 2 కుటుంబాలు కారణం. తెలంగాణలో ఒక కుటుంబం 10 సంవత్సరాలు పరిపాలించింది, ఆంధ్రప్రదేశ్లో కుటుంబం 10 సంవత్సరాల పైనే పరిపాలించింది. వాళ్ళు 1,000 కోట్లు ఆయన సంపాదించుకున్నాడు, వీళ్ళు 1,000 కోట్లు సంపాదించుకున్నారు. నష్టపోయింది ఎస్సీలు, ఓబీసీలు, మైనారిటీలు. ఆంధ్రప్రదేశ్లో ఈ కుటుంబాల వల్ల నష్టం వస్తూ ఉందని తెలియజేస్తాం. నీవు లేని అసెంబ్లీ నిండుగా లేదు. నీవు అసెంబ్లీకి రాకపోతే అడుగుతూనే ఉంటాం. రావాలి జగన్, కావాలి జగన్ అంటూ నీ రాక కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటామని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వైనాట్ 175 అంటే ప్రజలు 11 సీట్లకు పరిమితం చేశారని, 5 ఏళ్లలో రాష్ట్రానికి ఏ పెట్టుబడులు తేకుండా ఢిల్లీలో ధర్నా చేస్తూ ఏపీ గురించి చెడుగా చిత్రీకరిస్తూ వచ్చే పెట్టుబడులు కూడా రాకుండా చేస్తున్నామని జగన్ పై మండిపడ్డారు. శ్వేతపత్రం అంటే తెలుసా? శ్వేతపత్రం అంటే శ్వేత ఎవరు అని అడిగే రకం మీరు, మీ పార్టీ వారని ఆయన ఎద్దేవా చేశారు. నీ రాక కోసం మీ అందరం చూస్తా ఉన్నాం. నువ్వు వస్తేనే బాగుంటుంది, అలాగే నువ్వు రాకపోతే ఊరుకోం, అడుగుతూనే ఉంటాం. చంద్రబాబు నాయుడు గారికి దగ్గర, పవన్ కళ్యాణ్ గారి దగ్గర, లోకేష్ గారి దగ్గరికి వీళ్ళైతే అంటారు కానీ లోకేష్ గారు బతుమాలుతాం, ఆయన తిట్టిన మాటలు పడతాం. జగన్మోహన్ రెడ్డి గారు మాకు అసెంబ్లీలో కావాలి, ఆయన ఉంటేనే బాగుంటుంది. నీకోసం ఆ బాధ్యత మేము తీసుకుంటాం. ఎక్కడ లేదు, ఏ రాష్ట్రంలో లేదు. నీకోసం మేము బాధ్యత తీసుకుంటున్నాం. నువ్వు రావాలి జగన్, కావాలి మాకు అసెంబ్లీలో. రాకపోతే ఎలా? కాబట్టి మీడియా వారి ద్వారా ఆయనకి తెలియచేయాలని కోరుతా ఉన్నాం. ఆయన రాక కోసం 1000 కళ్ళతో, ఎన్నో కళ్ళు అక్కడ చూస్తూ ఉన్నాయి. నాతో పాటు నా అన్న త్రిపులార్ గారు, అందరూ చాలా మంది వేచి చూస్తూ ఉన్నాం. నిన్న చూశారు, స్టాండప్ అంటే ఎంతమంది నుంచున్నాం మేము అందరం, కేసులు ఉన్న వాళ్ళం, వాళ్ళందరూ కూడా వేచి చూస్తూ ఉన్నారు. రాకపోతే అలాగే ఎంతమందిని డిసప్పాయింట్ చేస్తారని నేను అనుకుంటలేదు. జగన్మోహన్ రెడ్డి గారు దయించి రండి. ఇప్పటికైనా సరే పులివెందుల ఎమ్మెల్యే గారు బాధ్యతతో ప్రవర్తించండి. మీకు ఒక పార్టీ ఉంది, పార్టీ బతికించాలా చంపేయాలన్నది కూడా మీ చేతిలోనే ఉంది. దాన్ని బతికిస్తారని ఆశిస్తా ఉన్నాను. పోరాడండి. 5 సంవత్సరాలు మేము పోరాడాం, లగెత్తుకొని వెళ్ళిపోలేదుగా ఢిల్లీకి. పోరాడాం ప్రజాక్షేత్రంలో. మీరు పోరాడండి, మీ వాళ్ళకి కూడా పోరాడే పటిమ నేర్పించండి. లేకపోతే రాజమండ్రిలో కూడా మాట వస్తే అక్కడ ఉన్నాడు, మాట వస్తే నన్ను గుడుల దగ్గరికి వచ్చి ఒట్లేయమంటున్నాడు. నేను ఒట్టేయడం మొదలు పెట్టాడు, గుడి దగ్గర రమ్మండం మొదలంటే ఇప్పుడు గుడి దగ్గర ఇల్లు కట్టుకొని ఉండాలి. 5 సంవత్సరాలు గుడి పక్కనే ఉండాలి అబ్బాయి, ఎందుకంటే ప్రతి అంశంలో ఒట్టేస్తూనే ఉండాలి అబ్బాయి. కాబట్టి ఇవి కాదు, ప్రజాక్షేత్రంలో వెళ్ళడం మీ వాళ్ళకి నేర్పించాలని. ఏదేమైనా చాలా దురదృష్టకరం. ఎన్డీఏ కూటమి మేము అందరం కూడా ప్రజలకి వాస్తవాలు తెలియజేస్తే ఆ వాస్తవాలు అవాస్తవాలని మీడియా ముందుకు వచ్చి పులివెందుల ఎమ్మెల్యే గారు అలా మాట్లాడడం హాస్యాస్పదంగా ఉంది. దయించి మీడియా ద్వారా వాళ్ళందరినీ కూడా బాధ్యతగా ఉండాలని, రావాలని కోరుకుంటూ, ఏదైతే సూపర్ 6 హామీ ఇచ్చున్నామో సంక్షేమ కార్యక్రమాలన్నీ తూచా తప్పకుండా ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తాం. షరతులు లేని హామీలు ఇస్తాం.
మేము ఇచ్చిన మాటకి కట్టుబడి ఉంటామని కూడా ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సీఎం చంద్రబాబు విడుదల చేసింది శ్వేతపత్రం కాదని, అది ఒక సాకు పత్రమని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ స్పష్టం చేశారు. అసలు శ్వేతపత్రానికే అద్దం మార్చిన చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధి కోసం వాస్తవ పరిస్థితులు వివరిస్తూ తామేం చేయబోతున్నామో చెప్పకుండా గత ప్రభుత్వంపై నిందలు వేస్తూ అన్నింటికీ మమ్మల్ని బాధ్యులను చేస్తాం, వైట్ పేపర్ల పేరుతో డ్రామాలు చేస్తున్నారని బుగ్గన ఆక్షేపించారు. ఈ మేరకు బుగ్గన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల ముందు టీడీపీ అట్టహాసంగా ప్రకటించిన సూపర్ 6 అమలుకు ముందే తొలి ఓవర్లోనే డకౌట్ అయిందని వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో 40 ఏళ్ల ఇండస్ట్రీ, 14 ఏళ్లు సీఎంగా పనిచేశానని పదే పదే చెప్పుకునే చంద్రబాబు సంపద సృష్టించడం తనకు మాత్రమే తెలుసని గొప్పగా ప్రచారం చేసుకున్నారన్న బుగ్గన, అదే చంద్రబాబు ఇప్పుడు తమ సూపర్ 6 పథకాలపై ప్రజలను అడుగుతున్నానని చెప్పడం హాస్యాస్పదమన్నారు. బాబు వైఖరి చూస్తుంటే మీరంతా కొండను ఎత్తి నా నెత్తిపై పెట్టండి, నేను దాన్ని మోస్తాను అన్నట్లు ఉందని బుగ్గన వ్యాఖ్యానించారు. వైట్ పేపర్ ఇచ్చేసి క్లీన్గా చేతులు ఎత్తేసినట్లుంది ప్రభుత్వం. ఇంత లావు డాక్యుమెంట్ కూడా అవసరం లేదు, స్ట్రెయిట్ అవే 30వ పేజీకి వెళ్ళిపోవాలి. సారాంశం అంతా 30వ పేజీలో ఉందన్నమాట. ఇంత లావు డాక్యుమెంట్ కూడా అవసరం లేదు. అంటే ఇది వైట్ పేపర్ అనేది మీరు తెలుగుదేశం ప్రభుత్వము మీరు చెప్పినట్లుగా ఎంతో ఆశలతో ప్రజలందరూ కూడా మిమ్మల్ని ఎన్నుకున్న తర్వాత వాళ్ళ ఆశలన్నీ కూడా మొత్తం నీరు గార్చి నిరాశ చెందే విధంగా మీరు ఈ వైట్ పేపర్ రిలీజ్ చేయడం జరిగింది. ఇది అసలు చూసిన తర్వాత అనిపిస్తుంది, ఇది శ్వేతపత్రమా లేదా సాకుపత్రమా, శ్వేతపత్రమా లేదా సాకుపత్రమా, అన్ని సాకులు కనపడుతూ ఉన్నాయి. ఆ సాకులు కూడా అన్ని ఇన్వాలిడ్ సాకులు. నేను చెప్తాను ఎందుకు ఇన్వాలిడ్. అసలు సూపర్ 6 అని చెప్పి మీ సూపర్ 6 మీద ఎంతో నమ్మకంతో ప్రజలందరూ కూడా మిమ్మల్ని ఎన్నుకుంటే, ఒకవైపేమో ప్రజల్లోనే డౌట్స్ కూడా చెప్తున్నారు. అసలు ఈ విధంగా ఇన్ని సీట్లు ఎట్లు వచ్చినాయి, ఈ విధంగా ఇంత మెజారిటీలు ఎట్లు వచ్చినాయని చెప్పి ప్రజలు ప్రశ్న ఒకవైపు. ఈ మధ్యకాలంలో సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్ కూడా ఎంతోమంది ప్రశ్న వేస్తున్నారు అసలు ఎన్నికల విధానంలో. సరే, ఏది ఏమైనా కూడా సూపర్ 6 ఇప్పుడు మొదలు కాకముందే మొట్టమొదటి ఓవర్లోనే సూపర్ 6 డక్అవుట్ అయినట్లుంది. సూపర్ 6 కాస్త డక్అవుట్. అసలు ఎప్పుడు కూడా ప్రజా జీవితంలో ముఖ్యంగా, మామూలు జీవితంలో అయితే ప్రజా జీవితంలో ముఖ్యంగా మనం ప్రజలకు ఆన్సర్ చేయాల్సిన బాధ్యత ఉంటుంది. అబ్రహాం లింకన్ మాజీ అమెరికా దేశ అధిపతి, వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ పాలిటీషియన్స్ దిస్ వరల్డ్ హస్ సీన్. ఆయన ఏమన్నారు, ఒక వ్యక్తిని జీవితాంతము అబద్ధాలు చెప్పొచ్చు, అందరికీ ఒక్కసారి అబద్ధం చెప్పొచ్చు, కానీ అందరికీ జీవితాంతం అబద్ధం చెప్పాలంటే కుదరదు, ఏమాత్రం కుదరదు. స్ట్రెయిట్ అవే 30వ పేజీకి పోతే ఏమంటున్నారు మీరు 30వ పేజీలో? 5 ఏళ్ల పాలనలో జగన్ రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా తీయించారని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఆరోపించారు. 9 లక్షల కోట్లపైనే అప్పులు చేసి ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశారన్నారు. ప్రజలు జగన్ కు ఓట్లేసి 11 సీట్లైనా ఇచ్చింది అసెంబ్లీకి వచ్చి చర్చించమని, కానీ సింగిల్ కెమెరాతో ప్రెస్ మీట్లు పెట్టడానికి కాదన్నారు. అమరావతి అసెంబ్లీ మీడియా పాయింట్ లో మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ 5 ఏళ్ల పాలనలో వైఎస్ జగన్ రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా తీయించారని మండిపడ్డారు. 9 లక్షల కోట్లపైనే అప్పులు చేసి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు హయాంలో దేశంలో రాష్ట్రానికి ప్రత్యేక బ్రాండ్ ఉండేదని, ప్రపంచ వ్యాప్తంగా రాష్ట్రం పేరు మారుమ్రోగేదని పేర్కొన్నారు. జగన్ తన పాలనతో ఆ బ్రాండ్ ను ధ్వంసం చేశారని మండిపడ్డారు. జగన్ విధ్వంసకరమైన ఆలోచనలతో రాష్ట్రం ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయిందని తెలిపారు. జగన్ కు ప్రతిపక్ష హోదా రావాలంటే ఇంకో 10 ఏళ్లైనా సమయం పడుతుందని స్పష్టం చేశారు. అభిమానించినా అవమానించినా నిలదొక్కున్న వాళ్లే రాజకీయాల్లో ఉండగలరని జగన్ గ్రహించాలని హితవు పలికారు. జగన్ ఇలాగే పోతే ఉన్న 11 మంది కూడా ఒక్కరయ్యే ప్రమాదం ఉందని గ్రహించాలన్నారు. నువ్వు నీ పాలన వద్దు అని ప్రజలు తిరస్కరించి నెల రోజులు కూడా కాలేదు జగన్మోహన్ రెడ్డి గారు. అప్పుడే ప్రజలు అట్లా అనుకుంటున్నారు, ఇట్లా అనుకుంటున్నారని నీ వంది మాగదులు ఏమన్నా చెప్తా ఉన్నారేమో. ఈ 11 కూడా ఒకటైపోయేటువంటి పరిస్థితికి వస్తుంది. కాస్త మేల్కోండి, వాస్తవాలకు దగ్గరగా రండి. ఈరోజు మేము చాలా ప్లెయిన్గా ట్రాన్స్పరెంట్గా శాసనసభలో
శాసన మండలిలో మీరు మీ సభ్యులు హాజరు కావాల్సింది, నిలదీయాల్సింది, పోరాడాల్సింది. శాసన మండలిలో మీకే కదా మెజారిటీ ఉండేది. 30 మంది శాసన మండలి సభ్యులు ఉన్నారు కదా, రావాల్సింది. నేనే ప్రజెంట్ చేశాను. నేను తప్పు చెప్తే ఇదేంటి ఎట్లా వచ్చింది అని అడగాల్సింది, సమాధానం చెప్పేవాడిని కదా మీకు. నేను శాసనసభకు మీరు రారు, శాసన మండలికి మీ శాసన మండలి సభ్యులు రారు. బయట ఎక్కడో ప్రెస్ మీట్, సింగిల్ కెమెరాతో ప్రెస్ మీట్ పెడతావు. ప్రజలు నిన్ను నమ్మారు, ఇప్పుడు చెప్పేది కూడా నమ్మాలి. గవర్నర్ ప్రసంగం అబద్ధం, మేము శాసనసభలో పెట్టేవి నిజం కాదని చెప్తావు. మిమ్మల్ని చూస్తే జాలేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు. ఏంటి ఆయన చెప్తున్నాడు, ఆ రోజున చంద్రబాబు హయాం ముగిసే నాటికి 2.71 లక్షల కోట్లు ప్రభుత్వ అప్పు, ప్రభుత్వ గ్యారంటీల అప్పు 1,06 కోట్లు, అంటే 375-76. మేమేం చెప్పాము? 3,75,000 కోట్లనే కదా చెప్పింది మేము. ఆ ఫిగర్ కరెక్ట్ అయినప్పుడు ఈ ఫిగర్ కరెక్ట్ కాదా జగన్మోహన్ రెడ్డి గారు? మేము ఈరోజు శాసనసభలో ఇచ్చింది 3,75,000 కోట్లు ఇచ్చాం. నువ్వు చెప్పింది అదే ఫిగర్ చెప్తున్నావు. అది నిజమంట, కానీ ఆయన ప్రభుత్వ హయాంలో చేసిన అప్పు మాత్రం నిజం కాదంట. రావాల్సింది శాసన మండలికైనా. ఒక్కొక్కరు అడిగితే మేము 30 మంది అడిగితే 30 మందికి సమాధానం చెప్పేవాళ్ళం కదా. ముసుగేసుకుని ఎక్కడో దాక్కుని ఏదో ప్రెస్ మీట్లు పెట్టి ప్రజలు మీ మాటలు నమ్ముతారు అంటే నమ్మడానికి పడుతుంది. ఇంకో 10 ఏళ్ళు పడుతుంది. ఇంకా 10 ఏళ్ల పాటు కనీసం ప్రతిపక్ష హోదా రావడానికి మీకు 10 ఏళ్ళు పడుతుంది. ప్రతిపక్ష హోదా రావడానికి పొరపాటున మీరు అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. ఇప్పుడు రాహుల్ గాంధీ ఎట్లా అయితే 10 ఏళ్ళు పట్టిందో ప్రతిపక్ష హోదా రావడానికి, మీకు ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా రావడానికి ఖచ్చితంగా 10 ఏళ్ళు పడుతుంది. కానీ మనం కోరుకుని రాజకీయాల్లోకి వచ్చాం, ప్రజల కోసం వచ్చాం, ప్రజల కోసం పనిచేయాలి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక ప్రగతి సాధించేలా 2024-25 బడ్జెట్ ఉందన్న కేంద్ర మంత్రి మురుగన్. వికసిత్ భారత్ లక్ష్యంగా బడ్జెట్ ఉందని వెల్లడి. ప్రజల నుండి వచ్చిన అర్జీలను పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ప్రజల నుండి వచ్చిన సమస్యలను సంబంధిత అధికారులు పరిష్కరించాలని దిశానిర్దేశం. వైసీపీ అధినేతపై యనమల రామకృష్ణ ఫైర్. ప్రజలకు చట్టసభలకు ముఖం చాటేసే దుస్థితిని జగన్ తన చేష్టలతో తెచ్చుకున్నారని ఆరోపణ. ఎల్టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.